కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలకు పనిచేసి పెట్టేందుకు లక్షల్లో డబ్బులు వసూలు చేశారని ఆరోపించడం సంచలనంగా మారింది. తిక్కారెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపేందుకు సీఎంఓ రంగంలోకి దిగింది. విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు టీడీపీ కార్యకర్తల నుంచి లంచాలు తీసుకున్నారని ఆరోపించారు తిక్కారెడ్డి. బదిలీలు, డీలర్ పోస్టులు, ఇతర గ్రామస్థాయి ప్రభుత్వ పోస్టుల కోసం పార్టీ కార్యకర్తల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారన్నారు ఆయన. తిక్కారెడ్డి వ్యాఖ్యలతో కర్నూలు జిల్లా నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తిక్కారెడ్డి వ్యాఖ్యలపై సీఎంఓ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. ఆరోపణలకు సంబంధించి ఆధారాలుంటే ఇవ్వాలన్నారు. దీంతో తిక్కారెడ్డి ఏ నేత ఎవరి నుంచి ఎంత లంచం తీసుకున్నారు, ఏ పదవి కోసం తీసుకున్నారు, ఏ రోజు తీసుకున్నారు అన్న వివరాల జాబితాను తిక్కారెడ్డి సీఎంఓకు పంపినట్టు సమాచారం. తిక్కారెడ్డి ఇచ్చిన లిస్ట్ ఆధారంగా అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక తిక్కారెడ్డి ఏ ఎమ్మెల్యేను, ఏ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఉద్దేశించి లంచాల ఆరోపణలు చేశారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు తిక్కారెడ్డి వ్యాఖ్యలపై జిల్లా ఎమ్మెల్యేలు కానీ, పార్టీ ఇన్ఛార్జీలు కానీ స్పందించలేదు. కానీ అంతర్గతంగా పెద్ద రచ్చ జరుగుతున్నట్టు సమాచారం. తిక్కారెడ్డి వ్యాఖ్యలపై కొందరు నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.